వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు వాయిదా ఉన్నింది ఇక్కడ సెకండ్ ఏడీలో. ఇక్కడ నెల్లూరులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, రష్యా అనే అమ్మాయి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాము. పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో 1 సంవత్సరాన్ని మేము నాతో కాపురం చేసింది. దాని తర్వాత నాకు నెల్లూరుకు రమ్మని నాకు అంత టార్చర్లు పెట్టింది. నేను రాను అని చెప్పిందంటే మా అమ్మ నాన్న వదిలంటే 5 లక్షలు ఇస్తాను, నువ్వు వచ్చేసి మీ నాన్నకి ఇచ్చి నేను పని ఇప్పిస్తాను అని చెప్పింది. నేను రాను అని కుదిరిన తర్వాత 5 సంవత్సరాలు మా అమ్మ నాన్నతో ఉన్నాను. నేను 2020 తర్వాత నా మీద ఎంసీ కేసు అన్నీ ఏపీసీ పెట్టి ఎంసీ కేసుకి శిక్ష అనుభవించాను. నేను అన్నీ అనిపించిన తర్వాత నా జాబ్ పోయింది, పని పోయింది, అన్నీ పోయింది. దాని తర్వాత ఆ అమ్మాయికి నాకు డైవర్స్ కూడా అయిపోయింది. డైవర్స్ అయిన తర్వాత ఈ ఎంసీ కేసు పెట్టింది. డైవర్స్ కేసు అయిన తర్వాత నాకు ఎంసీ కేసు నా మీద 490 కేసు పెట్టారు. ఆ కేసుకి నేను వాయిదాకి వచ్చాను. ఇక్కడ ఈ కేసు ఏంటంటే ఈరోజు వాయిదా వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా నన్ను ఇలా వదులుతావు, ఈ కేసు నేను వాపసు తీసుకోను, 50 లక్షలు ఇవ్వాలా నాకు అలాంటి నాకు అంత టార్చర్ చేసింది. నేను బయటకు వచ్చినప్పుడు నా చొక్కాను పట్టుకుని అన్నీ లాగి నన్ను మా అన్న మా నాన్న అందరు లాగి గుండె మొత్తం తీసి అన్నీ అంత చిత్రం చేసింది. ఆ కోర్టు లోపలనే అంత జరుగుతుంది. మళ్ళీ మేము జడ్జి దగ్గర వెళ్ళి చెప్పాము, జడ్జి మేడం చూడండి మేడం ఇలా జరుగుతుంది ఏంటంటే ఇది మీ బాధ్యత, మీరు బయట వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. నేను మళ్ళీ 2 పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. వాళ్ళు చెప్పారు 112 ఫోన్ చేయండి అని చెప్పి నన్ను మా నాన్నని అంతా బెదిరించి అన్నీ మాట్లాడిన తర్వాత నాకు 50 లక్షలు ఇవ్వాలంటున్నారు. ఈ కేసు నేను వాపసు తీసుకోను అంటున్నారు. నువ్వు ఇక్కడి నుంచి చెన్నైకి పోతానని నాకు బెదిరిస్తున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి 120 పోలీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తుంటే నువ్వు చెన్నైకి పోలేవు, నువ్వు ఎలా డైవర్స్ చూసుకున్నావు, నువ్వు కాపురం చేస్తావని నన్ను బదిలిస్తున్నావు. నాకు ఇక్కడ ఎవరు లేరు. నేను మీడియాకి పిలిచింది. నేను మధ్యాహ్నం దగ్గర దాకా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు కంప్లైంట్ ఇస్తావా, నేను ఏం చూస్తానని ఆ అమ్మాయితో ఆమీనా నుండి అమ్మాయి ఆ రౌడీ లాగా నన్ను మా ఆమీనా అని అంత రౌడీకి వచ్చింది. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎలా తీసుకుంటారు వాళ్ళు? సిఏ గారు నేను చెప్తే వింటారు, నీకేం అంత తెలుసా? స్టేషన్ గారు నేను చెప్తే కంప్లైంట్ తీసుకుంటారు, నువ్వు చెప్తే తీసుకుంటారా? ఎలా తీసుకుంటే ఇంత అరాజకం జరుగుతుంది నెల్లూరులో. నేను మళ్ళీ వచ్చే వాయిదాకి నేను ఎలా రావాలా? నాకు న్యాయం కావాలా? నాకు అంత డబ్బులు లేదు నా దగ్గర. వాళ్ళు ఆ అమ్మాయి అర్షియా అమ్మాయి ఆమినా ఇంకొక ఆయన వచ్చిండు. మేము ఫోటో తీసిన కెమెరా అన్ని పబ్లిక్ చెప్పాము, ఎవరైనా కాపాడండి. లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, ఒక్కరు చూడలేదు. కోర్టులు న్యాయస్థానంలో ఇలా జరుగుతుంటే బయట పబ్లిక్లో ఎలా జరుగుతుంది? 2-3 నెలలుగా 120 పోలీస్ స్టేషన్లో నీతులు అలాంటి ఘోరాలు. అమ్మాయి పెళ్ళామే భర్తను కొట్టి అలాంటి కేసు జరుగుతున్నాయంటే ఇలా కంప్లైంట్ వాళ్ళ ఎలా తీసుకుంటున్నారు? నాకు హర్షాకి డైవర్స్ అయిపోయిన తర్వాత ఎలా నా మీద 490 కేసు వేశారు? ఎలా వేశారు కేసు? నాకు అమ్మాయి తగలతే లేదని ఆ జడ్జే ఇచ్చారు డైవర్స్. దాని తర్వాత ఎలా కంప్లైంట్ చేస్తారు వాళ్ళు? ఎలా చేస్తారు? ఇది న్యాయమనా? నెల్లూరుకి వచ్చి పెళ్లి చేసుకుంటే ఒక ప్రాబ్లమా? ఇది ఒక శిక్షణ. నాకు పెళ్లి చేసుకున్నాను, అది కుదరకపోతే అది విడాకు వెళ్ళిపోవాలా, నేను వెళ్ళిపోవాలా. కానీ ఇలా బెదిరించి డబ్బులు సంపాదించింది ఏంది? ఇది డబ్బులు సంపాదించే రస్తానా? ఇదే రస్తానా? ఇంకా ఏ రస్తా లేదా? మేము చెన్నై నుంచి వాయిదాకు వచ్చాము సార్. ఇక్కడికి నెల్లూరుకి వాయిదాకు వచ్చాము. వాయిదా వచ్చే నెల 6వ తేదీ వాయిదా అని చెప్పారు జడ్జిమెంటు. సరే అని మేము బయట వస్తున్నాము. బయట కాంపౌండ్ లోపలనే బయట వచ్చిన తర్వాత ఆ పక్క నుంచి ఒక అర్షియా అనే అమ్మాయి, ఈ పక్క నుంచి ఒక అమీనా అనే అమ్మాయి. అమీనా ఎవరు మాకు తెలియదు సార్. అమీనా ఎవరు తెలియదు. నాకు చిన్న కొడుకుని ఆ అర్షియా అనే అమ్మాయి పట్టుకొని కొడుతుంది సార్. పబ్లిక్ అంతమంది చూస్తున్నారు. నా పెద్ద కొడుకుని అమీనా అనే అమ్మాయి ఎవరు అమ్మాయి మాకు తెలియదు సార్. అమీనాకు మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయికి అమీనాకు మాకు సంబంధం లేదు. ఈడు కొట్టింది సార్. అమీనా నా పెద్ద కొడుకు కొట్టింది. నాకు అమీనా ఒరే ముసలి నువ్వు చెన్నైకి పోతావెవరా?
అన్ని లాగు తిట్టి మాకు ఇట్లా చేస్తుంది సార్. మేము నెల్లూరుకి వచ్చాము సార్ వాయిదాకు. మాకు మేము 110 పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి లోపల కోర్టు లోపల కూర్చొని పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే, రే 50 లక్షలు ఇస్తారా, మాకు సొమ్ములు అంతంతా అబద్ధం చెప్తుంది సార్. 50 లక్షలు ఇస్తేనే నువ్వు ఇక్కడి నుంచి పోగలుగుతావి, లేకుంటే నువ్వు పోలేవు, నువ్వు చెన్నై గట్టపోతావు చూస్తారా. పోలీసు వాళ్ళు నా చేతులు ఉండరని అమ్మాయి ఆడుతుంది. పోలీసు వాళ్ళు నా చేతులు ఉండరు. కొట్టేటప్పుడు లాయర్ గారు ఉన్నారు సార్. లాయర్ గారు చూసి, లాయర్ గారు పబ్లిక్ మా లాయర్ మా దగ్గర ఉండి, మా లాయర్ భయపడి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కొడుతుంటే మా లాయర్ భయపడి వెళ్ళిపోయారు. లాయర్ కూడా ఉన్నారు. ఈ పబ్లిక్లో 150 మంది లాయర్స్ ఉన్నారు సార్. పబ్లిక్ ఉన్నారు, పోలీసు ఉంది, సీసీసీ కెమెరా ఉంది. చూడండి, మేము ఫోటో మేము తీసుకున్నాము సెల్లో. చూడండి సార్, మాకు న్యాయం చేయండి సార్. 10 సంవత్సరాలు 10 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాము. చెన్నై నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈరోజు మాకు ఇట్లా అన్యాయం జరుగుద్ది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.